అండి, నేను అరుణానందగిరి. ఇక ఈరోజు మనం సర్వపిండి చేసుకుందాం. సర్వపిండి చేయడానికి మందంగా ఉన్న గిన్నె కావాలి. ఇక ఇప్పుడైతే సర్వపిండి గిన్నెలని ప్రత్యేకించేస్తున్నాయి. ఇక నేను పాతకాలంలో దీనిలోనే పెట్టేదాన్ని. ఇది మస్తు మందంగా ఉంటుంది. ఎన్ని చేయాలనుకుంటున్నామో అన్నీ బాల్స్ చేసి పెట్టుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత కొంచెం కింద ఆయిల్ని ఇట్లా అనుకొని, అయితే పాతకాలంలో బిందెలు, ఇత్తడి బిందెనే కానీ చిన్న సైజు ఉండేదాన్ని సర్వ అంటారు. దానికి పెట్టేటోళ్ళు కాబట్టి సర్వపిండి అంటారు తెలంగాణలో అయితే ఇది. ఇక ఇప్పుడైతే బాగా ఫేమస్ అయింది. ఇక ఇక్కడ చూడండి, అన్ని హోల్స్ లాగా పెట్టినాం కదా, కొన్ని వాటర్ ఇట్లా చల్లుతారు. ఇట్లా చూడండి, స్టవ్ మీద పెట్టినాం. ఇక దీని మీద టోటల్గా కవర్ అయ్యి 10 నిమిషాల తర్వాత చూద్దాం ఎంత బాగా లేస్తుంది. ఇక సర్వపిండి చేసే పద్ధతి ఇది. చూడండి, రెడీ అయిన సర్వపిండి ఇట్లా ఉంటుంది.